హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మాట్లాడుకుందాం. ఇవాళ వీడియో వచ్చి మా పిల్లలకి నేను ఎలాంటి హెల్తీ స్నాక్స్ ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ పేరు వచ్చేసి వీట్ చిప్స్ అండి. ఆల్మోస్ట్ పిల్లలంతా చిప్స్ అడుగుతుంటారు కాబట్టి అవిటి నుండి డైవర్ట్ చేయడానికి అనమాట ఈ రెసిపీ. చాలా సింపుల్ అండ్ ఈజీ. గోధుమ పిండి తీసుకొని దాంట్లో వాము, నువ్వులు, కొంచెం జీలకర్ర, ఉప్పు వేసి మంచి మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిలాగా. చపాతీలు ఎలా చేస్తామో అలానే అండి, సేమ్. ఒక 10 మినిట్స్ రెస్ట్ చేసుకొని తర్వాత చపాతీ లాగానే చేసి దాన్ని డైమండ్ షేప్లో కట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అవి దాన్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మా పాప అయితే అలానే తినేస్తుంది. బాబుకి అయితే కొంచెం కారం వేసి కల్పిస్తాను, అప్పుడే తింటాడు. పాలలో కూడా నానబెట్టుకొని తింటే బాగుంటుందండి. ఈ రెసిపీ చాలా క్రిస్పీగా మంచి క్రంచీ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇలా ఎప్పుడో ఒకసారి చేస్తే మంచిదండి, హెల్దీ అండి. బయట తినే కంటే చాలా బాగుంటాయి. ఈసారి మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చి స్వీట్ పొటాటో అండి, మోరంగడ్డ. నా కడాయి ఇలా అవ్వడానికి కారణం ఇదే అండి. నేను బాగా చేశాను ఇంట్లో ఈ రెసిపీ. స్వీట్ పొటాటోని మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసి తీసుకోవాలి. తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేదాకా అండ్ అవి బాగా ఉడికేదాకా పెట్టాలి. తర్వాత టర్న్ ఆఫ్ చేయాలి స్టవ్. నాకైతే చాలా ఇష్టం ఈ మెథడ్. అయితే బాయిల్ చేసే దాంట్లో ఉన్న టేస్ట్ అంతా చప్పబడిపోతుంది. ఈ మెథడ్ ట్రై చేయండి ఒకసారి. స్వీట్గా ఉంటాయి, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. కట్టెల పొయ్యి మీద పెట్టిన ఎఫెక్ట్ వస్తుంది. అండ్ మంచి హెల్తీ ఫైబర్ ఫుడ్ అండి. పిల్లలకే కాదు, అందరు కూడా తినొచ్చు. అందరికీ చాలా మంచిది. రెగ్యులర్గా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి, బట్ లిమిటెడ్ క్వాంటిటీ. స్నాక్ పచ్చి బఠానీ అండి. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ వస్తుంటాయి. పచ్చి బఠానీని కొంచెం బాయిల్ చేసి తర్వాత సార్ట్ చేసుకోవాలి ప్యాన్లో వేసి. 5 మినిట్స్ తర్వాత కొంచెం ఉప్పు, కారం వేసి దించేసుకోవాలి. అంతే అండి, ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. 5 మినిట్స్లో అయిపోతుంది. చాలా హెల్దీ కూడా. నెక్స్ట్ స్నాక్ ఎగ్ బాయిల్ చేసి ఇస్తుంటాను రెగ్యులర్గా మిల్క్తో పాటు. మా పాప ఎగ్ నార్మల్గా తినేస్తుంది, కానీ బాబుకి అయితే కొంచెం కారం, ఉప్పు ఉంటేనే తింటాడు. పెప్పర్, మిరియాల పొడి ట్రై చేశాను, కానీ వాడికి కారం అంటేనే ఇష్టం. లోపల ఎల్లోది మాత్రం ఇద్దరు తినరు. ఇది కూడా హెల్దీ అండ్ ఈజీ సింపుల్ రెసిపీ. ఇంకా క్యారెట్ ఇస్తాను, కుకుంబర్ ఇస్తాను. ఫ్రూట్స్ ఏం లేనప్పుడు బీట్రూట్, క్యారెట్ జ్యూస్ చేస్తాను. పెసర్లు వేయించి ఇస్తాను, లేదంటే మొలకలు వచ్చినవి ఇస్తాను. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటేనే పిల్లలు కొంచెం తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. బయటి ఫుడ్ పైన అంత ఇంట్రెస్ట్ చూపించరు. జంక్ ఫుడ్ కంటే ఇంట్లో చేస్తేనే హెల్దీ. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్.